హలో అండి, మంచి ప్రాపర్టీ తీసుకుని వచ్చాను. ఇండిపెండెంట్ హౌస్ 150 గజాలలో మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. ఈ రోడ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు ప్రాపర్టీ ఎలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోండి. చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇదంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్స్, పార్కింగ్లో డిజైన్ చూసుకునే విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ మార్బుల్స్ అండ్ ఇది వచ్చేసి మనకు స్టెప్స్కి గ్రానైట్ వేశారు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా, ఇక్కడ మొత్తం వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ వస్తుంది. ఇదంతా ఏమైనా స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇండిపెండెంట్ హౌస్ అండి. మెయిన్ డోర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ప్రాపర్టీ. ఇది వచ్చేసి మెయిన్ డోర్లో టైల్స్ చూసుకోవచ్చు. చాలా లగ్జరీ ఈ ప్యాటర్న్లో అనేది మన ఛానల్స్లో ఎక్కడ దొరకాయి ప్రాపర్టీస్. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ ఏరియా. ఈ ప్రాపర్టీ అనేది మనకు వెస్ట్ ఫేస్లో మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 50 ఫీట్ రోడ్ అండి. 50 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్స్ కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్. అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ టైల్స్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ విండో చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ వచ్చాయండి. విండోస్కి మాత్రం చుట్టూ గ్రానైట్ అనేది వేశారు చూసుకోవచ్చు. చుట్టూ గ్రానైట్ వేశారు. అక్కడ డోర్, ఇక్కడ వచ్చేసి మనకు సెల్ఫ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకు కింద టైల్స్. బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా అనేది బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ స్పేస్. ఇక్కడ గమనిస్తే మనకు పూజ రూమ్ స్పేస్ అండి. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో టూ విండోస్ అని ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒకటి నార్త్ ఫేసింగ్ ఒకటి వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఒక డోర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇదంతా డైనింగ్ స్పేస్ ఏరియా. అండ్ ఓపెన్ కిచెన్ స్పేస్. కిచెన్లో సెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే గమనిస్తే ఇక్కడ టైల్స్. కింద వచ్చేసి మనకు స్పేస్ అనేది ఇచ్చారండి. ఇక్కడ గమనిస్తే చాలా స్పేసెస్ వచ్చింది. ఈ విధంగా అనేది మనకు డైనింగ్ స్పేస్ వస్తుంది. ఇక్కడ డైనింగ్ స్పేస్ నుంచి చూస్తే మాత్రం మనకు కిచెన్ ఈ విధంగా ఉంటుంది. చాలా లగ్జరియస్ట్ ఇండిపెండెంట్ హౌస్ అని చాలా రేర్గా దొరుకుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా కన్స్ట్రక్షన్ అనేది చేస్తలేము గిట్లా. మేము గిట్లా చేస్తలేము. మా రీజనబుల్ బడ్జెట్లో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు గిట్లా కన్స్ట్రక్షన్ అనేది రేర్గా దొరుకుతున్నాయి. ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రీమియం ఉన్నాయి, తీసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా. బ్యాక్ సైడ్లో వచ్చేసి బోరు. అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా. వాష్ ఏరియాలో గమనిస్తే మాత్రం మనకు మొత్తం టైల్స్ వేసారండి. ఇక్కడ మనకు టైల్స్ చాలా స్పేసెస్ వచ్చింది. క్వాలిటీ అది గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. దమ్మాయిగూడ మున్సిపల్ ఏరియాలో ఉంది ప్రాపర్టీ మాత్రం. మీకు పార్కింగ్ స్పేస్ కానీ ఏ విధంగా కానీ మనకు బెస్ట్ అనిపిస్తుంది. ప్రాపర్టీ కావాలనుకుంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. వీడియో నచ్చింది అనుకుని నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.